మనకి వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోదగినటువంటి ఉద్యోగం ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్స్. అంటే గ్రూప్ 4 ఎగ్జామ్తో సమానంగా ఉంటుంది. గ్రూప్ 4 గ్రూప్ 3 ఎగ్జామినేషన్తో జూనియర్ అసిస్టెంట్లు వేకెన్సీస్ బాగా ఉన్నాయి. 159 వేకెన్సీలు చాలా ఉన్నది, బాగున్నాయండి. వేకెన్సీస్ అప్లై చేసుకోవాలి. డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ దీనికి జూనియర్ అసిస్టెంట్లు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండి. షార్ట్ హ్యాండ్ అని ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటుందండి టైపింగ్తో పాటు. ఆ యొక్క సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు, షార్ట్ హ్యాండ్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటారు. సో అవి ఒక 35 వేకెన్సీలు. ఓకే. సో టైపు, షార్ట్ హ్యాండ్ అనేటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ పక్కన పెట్టేస్తే జనరల్ డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాసెసర్స్, రికార్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే మనకి ఆఫీస్ సబార్డినేట్ 10th పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. చాలా సింపుల్ పరీక్ష అండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ జిల్లా కోర్టులో మీరు ఉన్నటువంటి జిల్లాల్లోనూ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వర్క్ కూడా బాగుంటుందండి, బాగానే ఉంటుంది వర్క్ కూడా. శాలరీస్ కూడా బాగుంటాయండి, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ పర్మనెంట్ ఉద్యోగాలు. రిటైర్మెంట్ వరకు చూసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు సూపరింటెండెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఆఫీస్ సూపరింటెండెంట్ వరకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్గా జాయిన్ అయ్యారో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్లు గాను, రికార్డ్ అసిస్టెంట్లు గాను కూడా ప్రమోషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంటల్ టెస్ట్లు పాస్ అయితే కనుక. కాబట్టి వాళ్ళు ఆఫీస్ సబార్డ్ 10th వరకే ఉన్నారు. తర్వాత మళ్ళీ క్వాలిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకోవచ్చండి. డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ తర్వాత డిగ్రీ పూర్తి చేసుకోవడం అండ్ డిపార్ట్మెంటల్ టెస్ట్లు అనేటువంటి కంప్లీట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తే కనుక వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ కెరీర్ ప్రస్తుతం అసలు జాబులు లేనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జాబ్ అయినా సరే నేను జాయిన్ అవుతాను, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబే నాకు కావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టులో విడుదలైనటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అది చాలా మంచి అవకాశం అని చెప్పేసి చెప్పాలి.